నమస్తే. కరీంనగర్ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నాం. గంగుల కమలాకర్కి ఇక్కడ నుంచి 4 సార్లు అవకాశం ఇచ్చారు. కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్న బండి సంజయ్ కుమార్కి 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చారు. కేంద్ర మంత్రి అయిండు. కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ కుమార్ కరీంనగర్ డెవలప్మెంట్కి ఏమైనా సహకరిస్తూ ఉండా? ప్రతిపక్ష హోదాలో ఉన్న గంగుల కమలాకర్కి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఏమైనా సహకరిస్తూ ఉందా? గత 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కొనసాగిన గంగుల కమలాకర్ ఈ కరీంనగర్ ఏమైనా డెవలప్మెంట్ చేసిండా? రీసెంట్గా బండి సంజయ్ కుమార్, బండి భగీరథ్ పేరు కూడా ఒక ట్రెండింగ్గా మారింది. సో బండి భగీరథ్ కేసు అంశానికి వస్తే ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్ట్ బండి సంజయ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు మీద ఏమైనా పడే అవకాశం ఉంటుందా? పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందామన్న ఉద్దేశంలో భాగంగా కరీంనగర్ రావడం జరిగింది. మనం అంబేద్కర్ స్టేడియం దగ్గర ఉన్నాం. గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో సో ఇదే వేదిక ద్వారా చాలామంది పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వాకింగ్కి వస్తారు ఈవినింగ్ టైంలో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాకింగ్ చేస్తేనే కొద్దిగా హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మెజార్టీ పీపుల్ వాకింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో కొంతమంది పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్, ఇప్పుడే వాకింగ్కి వచ్చినావా? ఇప్పుడు వచ్చిన రోజు వస్తావా వాకింగ్కు? రోజు వస్తా. ఎందుకు ఖచ్చితంగా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉందా? వాకింగ్ చేయడం ద్వారా నీకేమన్నా యాక్టివ్ ఉండడం అటువంటి ఏమైనా జరుగుతుంది? యాక్టివ్ కాదు, ఒక 30 ఏళ్ళ నుంచి వాకింగ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు హెల్త్ కొంచెం మంది ఉంటుంది కాబట్టి చేస్తాను. కానీ ఇప్పుడున్న మనం తీసుకునే ఆహారం కావచ్చు, కంప్లీట్ పొల్యూట్ అయిపోయింది కాబట్టి కంపల్సరీ వాకింగ్ ఒక గంట చేయాల్సిందే కదా? చేయవలసింది, తప్పకుండా చేయాల్సింది. ఓకే. ఎక్కడనే మీరు కరీంనగర్ టౌనేనా? కరీంనగరే. ఓకే. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు? ప్రాపర్ ఇక్కడేనా, బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒక 70-80 ఏళ్ళ నుంచి అంటే నేను పుట్టిన కాడికి వెళ్ళి ఇక్కడే ఉంటాను. ఓకే. నా దాదాపు 70 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా మా తాతలు కూడా ఇక్కడనే కాబట్టి ఇక్కడ ఉంటున్నాం. ఓకే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం ఈ 12.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా? ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మంచిగా అనిపిస్తుందా? కాంగ్రెస్ పాలన మంచిగా అనిపిస్తుంది. ఎందుకు? కేసీఆర్ ఏమి ఇబ్బంది పెట్టిండు, కాంగ్రెస్ పార్టీ ఏం స్పెషల్ గా చేసింది మీకు? ఇబ్బంది పెట్టింది కదా, పెట్టితేనే అందుకే పబ్లిక్ అది చేసిండు కదా ఆయన. అందరి పబ్లిక్ అది మంచి చేయలేదని చెప్పి తీసేసారు ఆయనను. ఓకే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 4 సార్లు ఇక్కడ నుంచి అవకాశం ఇచ్చారు ఆయనకు. సరే, అంత ముందుకు ఎవరున్నారు అన్నది గతం. తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడుకుంటే గంగుల కమలాకర్కి 3 సార్లు గెలిపించారు, అంతేనా? సో ఎంపీగా బండి సంజయ్ కుమార్కి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారు? ఇద్దరు ఉంటారు. ఇద్దరు అందుబాటులో ఉంటారు. సో ఇద్దరిలో ఎవరు బెటర్? ఇద్దరు మంచి. ఈయన బెటర్ కావాలన్నా ఇబ్బంది అయితే వాళ్ళు ఇద్దరు మా సంఘమే, ముందూరు కాపు సంఘం ఇద్దరు కాబట్టి మాకు అందరు మంచిగా, ఇద్దరు మంచిగా ఉంటారు. అంటే ఇప్పుడు మీ కులపోతలతో మంచిగా ఉంటారా, వేరే కులపోలతో కూడా ఇద్దరు మంచిగా ఉంటారు? కూడా మంచిగా ఉంటారు. గంగుల కమలర్ కానీ ఈయన కానీ మంచిగా ఉంటారు. ఓకే. ఇప్పుడు బండి సంజయ్ కుమార్కి 2 సార్లు మీరు ఎంపీగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసి అంటే కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు. సో కొంత డెవలప్మెంట్ ఏమైనా వేయగలుగుతుండ ఆయన? చేస్తాడు కదా, ఫండ్స్ తీసుకొస్తాడు. ఆ రోడ్స్ అని ఓటు కూడా వేస్తాడు, చేస్తాడు. ఓకే. సో నేను ఎందుకు కరీంనగర్కి వచ్చినట్టే, రీసెంట్గా బండి భగీరథ్ ఇష్యూ జరిగింది, మీకు అందరు తెలిసే ఉంటుంది. ఈ హైదరాబాద్ నుంచి వచ్చినాం. సో ఈ బండి భగీరథ్ కేసు వాళ్ళ తండ్రి బండి సంజయ్ కుమార్ గారి పైన ఏమైనా పడే అవకాశం ఉందా? ఎఫెక్ట్ పడుతుందా? అది దాని ఎట్లా, ఇప్పుడు ఆయనే అన్నాడు కదా, బండి సంజయ్ గారే అన్నారు, ఎవ్వరు కానీ నా కొడుకు కానీ నా తండ్రి ఇవ్వాలి, ఎవరు కానీ తప్పు చేసిందా శిక్ష పడవాలి, అదే ఉంటుంది, అంతే ఉంటుంది. ఈయన కరెక్ట్ చేసిందా అంటేనో శిక్ష పడుతుంది కంపల్సరీ. ఈ కాలేదు వేరే వేరే మంచిగా ఈయన పిల్లాడు మంచోడు కాలేదని చెప్పి అట్లా తేలితే శిక్ష పడుతుంది, అంతే ఏమున్నది. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు చాలా మంది బయట ప్రచారం ఏంటంటే తప్పు బండి సంజయ్ది అంటున్నారు. కొడుకు తప్పు చేస్తే తండ్రిది తప్పు అవుతుందా? తప్పు అంటే ఆ పిల్లవాడు ఎటు పోయేదో ఏం పోయేదో తండ్రికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. పొద్దున్న లేస్తే ఈయన పని మీద ఆయన ఉంటాడు, ఆయన పైన ఆయన పోతాడు. ఎటు పోతాడు ఎటువంటి అది తెలిసి తెలియక, తెలిసి ఎంతైనా తెలిసి ఏమైనా తప్పు చేస్తున్నాను తెలిసి సపరేట్ ఉంటాడు తండ్రి. ఏ తండ్రి అయినా ఉండదు కదా. కాబట్టి మంచిగానే ఉన్నారు అన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు, తండ్రి కొడుకు ఇద్దరు మంచిగానే ఉండరు. అది ఎట్లయినా తెలియదు ఇక వాళ్ళకు. ఈయనను బదనాం చేయమని వచ్చిందా, చేయనని వచ్చిందా, లేకుంటే కరెక్ట్ చేసిండా తెలియదు. ఇంకా ఇప్పుడు మీకేమన్నా అనుమానం ఉందా, కావాలని బండి సంజయ్ పైన కుట్ర జరిగింది అందుకే కొడుకుని తెరపై తీసుకొని వచ్చారన్న డౌట్ ఏమన్నా మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది ఆయన మీద. ఎందుకంటే ఆయన
ప్రెసిడెంట్గా ఉండి బీజేపీ ప్రెసిడెంట్గా ఆయన చిన్న వయసులో ఆయనకు బీజేపీ ప్రెసిడెంట్ ఇచ్చి చేసే వరకు వాళ్ళ సీనియర్లకు అది ఉంటుంది కొంచెం. ఆయనని ఇక ఎట్లాగా చేయాలని చెప్పి అదొకటి మళ్ళీ ఉన్నట్టు మాట్లాడతాడు. వాళ్ళని వీళ్ళని అందరూ ఎవరు అది చేస్తే గట్టిగా తిట్టుకుంటూ మాట్లాడతాడు ఈయన బండి సంజయ్. ఇక అది ఇది బాగా అది ఉన్నది వాళ్ళకి ఆయన మీద. ఇప్పుడు నిజాలు మాట్లాడతారు కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఏమన్నా పగబట్టారు అనుకోవచ్చా? అదే అనుకోవచ్చు. అదే అనుకోవచ్చా. ఇప్పుడు ఆయన కూడా ఈ ఇష్యూ అయిన తర్వాత ఒక వేదిక పైన మాట్లాడిండు, నేను ప్రజల్ని నా అన్నదమ్ములు అనుకున్నా, నా అక్క జిల్లాలు అనుకున్నా, అందుకే నేను పట్టించుకోలేకపోయినా, నా కొడుకు కూడా నేను టైం ఇవ్వలేకపోయినా అన్న మాట చెప్పిండు. దాన్ని మీరు అర్థం చేసుకొని పాజిటివ్గా బాగా పబ్లిక్ ఇక ప్రోగ్రాంలో తిరుగుడు, అదే తెల్లారితో తిరుగుడు, అటు ఊడు ఇటు ఊడు తిరుగుడు కొంచెం పట్టించుకోకపోవచ్చు అబ్బాయిని కూడా. ఎటు పోతాడు ఏం కాదు ఆయన ఇప్పుడు నేను టైం ఇవ్వలేకపోయినా, తెలంగాణ ప్రజలే నా కొడుకులు నా తమ్ముళ్ళు అన్నదమ్ములు అనుకున్నా, మాట్లాడలేకపోయినా ఆయన ఈ ప్రోగ్రామ్ లో తిరుగుడు అది చేసే వరకు కొడుకు కూడా టైం ఇవ్వక మాట్లాడేంత టైం కూడా లేకుండా తిరిగినట్టు ఆయన అంతే, ఏం లేదు అది. మరి అంత చూసుకున్నా ఈ కరీంనగర్ ప్రజల్ని కావచ్చు, ఆయన అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజల్ని కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేసిందా? మరి దగ్గర అయింది కదా ప్రజలు, కరీంనగర్ ప్రజలు దగ్గర అయినా 2 సార్లు ఎంపీగా గెలిపించారు కదా ఆయన. ఓకే. సో మీకైతే ఈ విషయం పైన కొద్దిగా అయితే అనుమానం అవుతుంది. ఇక అనుమానం అంటే ఇక చేసిందా చేయలేదా అది తెలియదు కదా మనకి, మనం చూస్తున్నాం చెప్పచ్చు ఏదన్నా. ఏం పేరన్నా? రమేష్. ఓకే. ఏం పని చేస్తుంటారు మీరు? ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్. ఎక్కడ మీది? కరీంనగరేనా? ఉస్నాబాద్. సో ఉస్నాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటుందా? 45 వస్తుంది. సో ఎందుకు ఈ కరీంనగర్కి ఎందుకు వచ్చారు మరి? ప్రైవేట్ ఎంప్లాయ్ పర్పస్ వచ్చాను. ఎంప్లాయ్మెంట్ పర్పస్. ఈవినింగ్ డైలీ ఇక్కడ వాకింగ్ వస్తూ ఉంటారా? లేదు, అప్పుడప్పుడు వస్తుంటారు. సో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన చూసినాం, కాంగ్రెస్ 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. సో 2 పార్టీలకు డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తూ ఉందా? చూసామండి. మెయిన్గా మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అగ్రికల్చర్ సంబంధించి చెప్పదలుచుకున్నాను. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో కేసీఆర్ రైతులకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. అంటే రైతులకు ఎరువుల విషయం కానీ, మన ప్యాడీ సేల్స్ గురించి కానీ మేము బాగా చేశాడు అప్పుడు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మన చదువుకుని వాళ్ళే రైతుగా ఉంటారు. ఇప్పుడు చదువుకుని ఎడ్యుకేటెడ్ వాళ్ళంటే ఏదో ఒక బయటకు వస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎరువులు బుక్ చేసుకోవడాలంటే ఫర్టిలైజర్ యాప్ అని తీసుకొచ్చారు. అది ఎంతవరకు ఉపయోగించగలుగుతారు? ఒక్కొక్క ఫార్మర్కి మొబైల్ ఉండదు, వాళ్ళకి ఏమన్నా చిన్న ప్యాడ్ మొబైల్స్ ఉంటాయి. వాళ్ళు ఫోన్ వస్తే మాట్లాడడానికి ఫ్యామిలీ పర్పస్లో కావచ్చు వాడడానికి మొబైల్ ఉంటుంది. అంతేగాని వాళ్ళకి ఆన్లైన్లో యూజ్ చేసి మొబైల్ ఓటీపీలు చెప్పడం, ఫర్టిలైజర్స్ బుకింగ్ చేసుకోవడం అనేది వాళ్ళకి తెలియదు. అది ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది ఇప్పటివరకు తెలియని సమస్య. అది ఒక రైతులకి. ఈ వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఇప్పటివరకు ఇంకా కాంటాలు కంప్లీట్ కాలేదు. చేస్తున్న విషయంలో కూడా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రాబ్లం ఏంది? ఎందుకు ఆ నిర్లక్ష్యం జరిగింది? వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కలెక్టర్ గారైనా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్తారు. పీసీఎల్సీ మన సొసైటీ సెంటర్లలో కంప్లీట్ చేయాలని చెప్తారు. కానీ ఇక్కడ దిగుమతి ఎక్స్పోర్టింగ్ విషయంలో కొంచెం డిలే అవుతుంది. నేను కొన్ని ప్రాంతాలు రైతులతో మాట్లాడితే ఎందుకు ఇట్లా అయిందంటే లారీల కొరత ఒకటి అని చెప్పారు. ఈసారి పంట కూడా కొంత ఎక్కువ వచ్చిందంట కదా? ఎక్కువ వచ్చినా కూడా కొనుగోలు చేసే బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది కదా. వాళ్ళైతే రైతులైతే ఎక్కువనైతే భూమి అయితే ఎక్స్టెండ్ చేసి పెట్టలేరు. లాస్ట్ ప్రభుత్వంలో ఉన్న భూములే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలా కొంచెం డిలే అవుతుంది. మీ ఉస్నాబాద్ ఎమ్మెల్యే ఎవరే? మన పొన్నం ప్రభాకర్ మంత్రి. ఇట్లా బెటర్ అయినా అందుబాటులో ఉంటాడు ఆయన? అందుబాటులో ఉండి సేవలు కూడా ఇప్పుడు మా డెవలప్మెంట్ కూడా బాగానే చేస్తున్నాడు. మంత్రిగా ఉన్నట్టు కదా? అవును, డెవలప్మెంట్ ఉస్నాబాద్ డెవలప్మెంట్ అవుతుంది. కాకపోతే ఒక విషయంలో మాత్రం నెగ్లెక్ట్ అవుతుంది. గవర్నమెంట్ విషయంలో, అగ్రికల్చర్ విషయంలో మాత్రం నెగిటివ్ ఉంది. ఒకటి ఇందిరామ ఇండ్ల విషయంలో కూడా ఒక నెగిటివ్ ఉందండి. ఇందిరామ ఇండ్లు కట్టుకోమని చెప్పి ఇచ్చారు, దానికి తగ్గట్టుగా మనకు ఇసుక సప్లై లేదు. ఒక్కొక్క ట్రిప్ రావాలంటే దూరం నుంచి రావాలి. మనకి ఇల్లు కట్టుకోమని చెప్పడం, డబ్బులు ఇస్తామని చెప్పడం, దానికి ఇల్లు ఎలా కట్టుకోవాలి అసలు పేద రైతు? వాళ్ళకి ఇసుక ట్రాక్టర్లు సీల్ చేస్తున్నారు. ఇప్పుడు బయట పోలీసు వాళ్ళు కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు వెహికల్స్ రాకుండా చేస్తున్నారు. ఇల్లు ఎలా కట్టుకోవాలి ఒక పేద రైతు? ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, మేము ఒక గవర్నమెంట్ ఇచ్చారు అనే ఒక హోదాలో ఒక ఆలోచనలతో ఇల్లు కట్టుకుందాం ముందు చేస్తున్నారు. వాళ్ళకి ఇసుక లేకుండా ఎట్లా కలుగుతారు ఇల్లు? ప్రభుత్వం కలెక్టర్ వచ్చారు, తొందరగా కంప్లీట్ చేయాలి ఆదేశాలు ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఇంకా పైన అధికారులకు కావచ్చు సమాచారం ఇస్తున్నారు. వాళ్ళు కంప్లీట్ చేయాలంటే వీళ్ళు రైతులు యొక్క దేంద్రం కట్టాలి ఇసుక లేకుండా. ఏ విధంగా కంప్లీట్ చేస్తారు ఇసుక లేకుండా? ఇప్పుడు మేము కూడా ఫేస్ చేస్తున్నాం అలాంటి సమస్యను, అందుకని చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఉస్నాబాద్ అంటే కరీంనగర్ పార్లమెంట్ కిందకి వస్తాం. ఇప్పుడు మీ ఎంపీ ఎవరే మరి? ఇక్కడ బండి సంజయ్.
ఏంది బండి సంజయ్ కుమార్ పరిస్థితి ఏంది? ఏమన్నా అందుబాటులో ఉంటారా? ఆ విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదండి. రాజకీయ విషయాలు మనం మాట్లాడలేము, అది ఎవరి రాజకీయం వాళ్ళది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అంటే చెప్పారు కదా కొద్దిగా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి, ఈయన పరిస్థితి ఏంది? కాన్స్టిట్యూషన్ లో ఉన్నాడు కాబట్టి చెప్పదలుచు. ఇప్పుడు మీ ఈయన ఎంపీ కదనే వస్తుంటాడా మీ ఉస్మానాబాద్ కోసం? సంజయ్ కూడా బాగానే చేస్తున్నాడు, అంత ముందుకు కూడా బాగానే చేస్తాడు, ఇప్పుడు కూడా బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకుతో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదనే, ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమన్నా బండి సంజయ్ కుమార్ పైన పడుతుందా? అంటే కొడుకు తప్పు చేస్తే తండ్రి బాధ్యత. ఇక రాజకీయ కుట్రలు కావచ్చు, మిగతా వాళ్ళ విషయాలు కావచ్చు, మనకి సంబంధం లేదండి అది. అంటే పొలిటికల్ యాంగిల్ కుట్ర జరిగిందని అనుకుంటారా మీరు? అనుకుంటారా? మీకు ఏమన్నా అనుమానం ఉందా కావాలనే కేసు తెరపై తీసుకొచ్చారని? కావాలని చేసి ఉండొచ్చు మేబీ. నాకు ఇక వాళ్ళ కొడుకు గురించి వాళ్ళ ఇంటర్వ్యూలో మనకి ఏం జరిగింది మనకి పబ్లిక్ ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారే, రేపు ఉదయాల మీ కొడుకు తప్పు చేస్తే మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందా? అట్లా ఉంటుందా? ఉంటుందండి ఖచ్చితంగా. మన ఫ్యామిలీలో మనం వాసించాల్సిందే, కారణం కూడా చెప్పాల్సిందే ఉంటుంది. ఓకే అని చెప్పిన కదా, క్షమాపణ కూడా చెప్పినట్టు కరీంనగర్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిండు. అంటే నేను పబ్లిక్ నా కొడుకులు నా అన్నదమ్ములు అనుకున్నా, ఈ గ్యాప్ లో నా కొడుకుతో మాట్లాడలేకపోయినా అన్న మాట చెప్పిన కదా, దాన్ని మీరు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారా? పొలిటికల్ గా ఉన్నాడు కాబట్టి ఆయన బిజీలో ఉన్నట్టున్నాడు, ఇక వ్యక్తిగతంగా మనకి ఏం మాట్లాడలేమండి. అది ఏం పేరు బాబా నీ పేరు? నా పేరు కందుకూరు వెంకటేశ్వర్లు, కరీంనగరేనా? లోకల్. ఏం పని చేస్తావు? నేను బైక్ మెకానిక్. బైక్ మెకానిక్. ఎన్ని సంవత్సరాల నుంచి బైక్ మెకానిక్ చేస్తావు? నేను గత 20 సంవత్సరాలకి చేస్తున్నా. ఎంత సంపాదించినావా? సంపాదన అంటే ఇదే మన బట్ట పొట్ట, ఇప్పుడు ఇంకా బట్టకు కూడా కరువు అయిపోతుంది మెకానిక్, 2 వీలర్స్ సంఘం. ఎట్లా మరి ఫ్యామిలీ పరిస్థితి? మరి పిల్లలు ఉంటే పిల్లల పెళ్లి చేయాలి, బట్ట పుట్ట అంటే నీతో మాట్లాడడానికి వీటితో మాట్లాడాలా? ఎట్లా చెప్పమా? ఇప్పుడైతే అంతకుముందు బట్ట పొట్ట ఉండే, ఇల్లు కిరాలు కానీ ఏదైనా ఈజీగా వెళ్ళింది. ఇప్పుడు చాలా కొంచెం ఆర్థికంగా జర ఇబ్బందులు బాగా ఎదురవుతున్నాయి. వాస్తవంగా పరిస్థితులు ఒక 3 సంవత్సరాలు, కరోనాకు ముందు తీసుకుంటే, కరోనా తర్వాత తీసుకుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు షాప్స్ కూడా ఎక్కువ అయినాయా? అంతేనా? షాప్స్ ఎక్కువైనాయి, తర్వాత టెక్నాలజీ పెరిగింది, అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు బేసిక్స్ అని వచ్చింది కొత్తగా. పాత బండ్లు ఉన్నప్పుడు మంచి ఆ బండ్ల మీద మెకానిక్లు పని చేసుకుంటూ తలసరి ఆదాయం మంచిగా వచ్చేది, నెలకు 30,000, 40,000, 50,000 అట్లా వచ్చేది. ఇప్పుడు రోజువారీగా కనీసం ఒక 500 సంపాదిద్దామంటే కూడా అది గగనం అయిపోయింది, ఒక 500. తర్వాత షటర్ కిలాయిలు కట్టడం కూడా ఇబ్బంది అవుతుంది. అంతకుముందు 10 తారీఖు లోపే మేము కడుతాం. షటర్ ఓనర్స్ తోటి కూడా గొడవ ఉండేది కాదు, చాలా ప్రాంప్ట్గా కడతాం 10 తారీఖు లోపు. 10 తారీఖు దాటినాక షటర్ తాళమైనా లేకుంటే కాల్ చేయి అనే ఒక అట్లాంటి మేము ఫేస్ చేయాల్సి వస్తుంది ఓనర్స్ తో. ఈవినింగ్ టైంలో కొద్దిగా పబ్లిక్ బయటకు వస్తారు కదా, ఇప్పుడు గిరాకీ ఉంటుంది కదా, మరి ఈ టైంలో మీరు బయటకు వస్తే గిరాకీ వేరే వాళ్ళకి పోతుంది కదా మరి? అంతే, అట్లేం లేదు. ఇంతకుముందే నేను ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళిన, నేను షాపు నెగ్లెక్ట్ చేసిన రోజు లేనేలేదు. 25 ఇయర్స్కి వెళ్ళి మంచి పేరుంది మార్కెట్లో. ఒక మంచి ఇంజన్ ఫిట్ చేస్తాడు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, బోయవాడకి వెళ్ళి మెకానిక్ గా ఒక ఇంజన్ ఫిట్ చేసిన అంటే మినిమం 4-5 ఇయర్స్ లేదు కాకుండా 8 ఇయర్స్ వరకు నడిపించిన రోజులు ఉన్నాయి. స్పెండర్ ప్లస్ ఒక ఇంజన్ చేస్తే ఈవెన్ 8 ఇయర్స్ వరకు కూడా మళ్ళీ వేరే ఎవరు కూడా దాని హెడ్ కానీ క్లచ్ కానీ ఇప్పలేదు ఇంతవరకు. అలాంటి ఇంజన్ లో మేము స్పెషలిస్ట్ గా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం అప్డేట్ కావాలి. ఈ బేసిక్స్ అనే బండ్ల విషయంలో చాలా మంది మెకానిక్లకు కొంచెం అవగాహన లేదు. ఆ విషయంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మెకానిక్లందరికీ BS6 ఒక లేటెస్ట్ మోడల్ వచ్చిన వైరింగ్ కానీ ప్రతిదీ కూడా అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాని విషయంలో వాళ్ళకి నేర్పరితనం నేర్పించి ఉన్న గ్యారేజ్ల ఓనర్లకు కానీ సీనియర్ మెకానిక్లకు కానీ నేర్పించినట్లయితే, ట్రైనింగ్ ఇచ్చినట్లయితే మళ్ళా గాడిలో పడుతుంది. మా ఆర్థిక స్థితిగతులు కూడా గాడిలో పడే అవకాశం ఉన్నది. మీ మెకానిక్ల కోసం ఏ రాజకీయ పార్టీ అయినా స్పెషల్గా మీకోసం ఏమన్నా, ఇప్పుడు సపోజ్ ఈ ఐరన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కరెంటు ఫ్రీ అని, లేకపోతే మంగళ షాప్ వాళ్ళకి కరెంటు ఫ్రీ అని, ఇట్లా కొన్ని తీసుకొస్తారు. మీకోసం స్పెషల్గా ఏ ప్రభుత్వం ఏమైనా చేసిందా? అలాంటిది ఏం లేదు. ఈవెన్ మెకానిక్ చనిపోతే కూడా సంఘం తరపునే ఒక ఆలోచన ఇరిగితే యాక్సిడెంట్ అయి ఉంటే ఒక 5,000 అట్లా ఇస్తారు. ఒకవేళ మనిషి జరిగిపోతే 10,000 ఇస్తారు సంఘం తరపున. కానీ ప్రభుత్వం తరపున అలాంటిది ఇన్సూరెన్స్ పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అదే విధంగా మీరు అన్నట్టు మంచి ఆలోచన. ఒక మెకానిక్ పెద్ద కుటుంబానికి పెద్ద దిక్కుగా తొలగిపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో అది చాలా ఊహాతీతం. కాబట్టి మీరు అన్నట్టు ఈ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో, వారు చొరవ తీసుకొని మా మెకానిక్లకు ఒక ఇంటికి పెద్ద దిక్కు ఆయన జరిగిపోతే వారికి ఒక పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ ఇస్తే చాలా కృతజ్ఞ భావంతో ఈ ప్రభుత్వానికి మేము కట్టుబడి ఉంటాం. ఎట్లుంది కేసీఆర్ పరిపాలన, రేవంత్ పరిపాలన, ఎవరు బెటర్ అంటారు?
కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే ఖజానా ఉండేనో ప్రభుత్వ ఖజానా 3 ఎకరాల మినిమం పెట్టకుండా తర్వాత ఉన్న ఖజానాను కూడా ఇట్లా విచ్చలవిడిగా లక్షల వారిగా వాళ్ళకి విడతల వారిగా ఎక్కువ ఇవ్వడం అట్లా మొత్తం ఖజానా అనేది పక్కకు పోయింది. తర్వాత బీసీ లోన్లు కూడా లేకుండా పోయినాయి. వారు పరిపాలించిన క్రమంలో బీసీ లోన్స్ ఉండే అంతకుముందు కాంగ్రెస్ పీరియడ్ లో బీసీ లోన్స్ డెవలప్మెంట్ కోసం అలాంటి ఏం లేకుండా పోయింది. ఆ ఇచ్చిన యూనిట్స్ కూడా చాలా తక్కువ ఇచ్చారు వారి ప్రయత్నంలో. రేవంత్ గారు వచ్చి కొన్ని ఉచితాలు ఇచ్చి వారు కూడా కొంచెం ఇక మునిగిపోయే వ్యక్తులను కుటుంబాలను కొంచెం వెంటకతోటి లాబట్టి వీళ్ళకి ఊరట ఇద్దాం అనే క్రమంలో కూడా వీరిని తీసుకోవచ్చు మన రేవంత్ రెడ్డి గారిని. మీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేద 10 కుటుంబాలకు మీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మీ ఎంపీ బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్. ఇప్పుడు ఎవరిద్దరిలో ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారు మీకు? అందుబాటులో మాకు బండి సంజయ్ గారు ఉంటారు. తర్వాత గంగుల గారు కూడా సామాన్య పేద 10 కుటుంబాలకు ఏదైనా పని ఉంటే పక్కాగా అప్పటికప్పుడు మాట్లాడి చేసే యోగ్యత వారి గంగుల గారికి ఉన్నది. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. గతంలో మంత్రిగా కూడా గంగుల కమలాకర్ పనిచేసిండు. ఇప్పుడు అధికార పార్టీలో ఆయన లేడు. సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కరీంనగర్ డెవలప్మెంట్కు ఏమన్నా నిధులు తేయగలుగుతుండా? బయట ప్రచారం 2000 కోట్లు కరీంనగర్కు తీసుకొని వచ్చిండు. రోడ్లు కానీ స్మార్ట్ సిటీ అని ఇట్లా చాలా చెప్తారు. ఇది వాస్తవమేనా? మొన్న 840 కోట్లు తెచ్చింది వాస్తవమే కదా సార్. అట్లానే అదేవిధంగా సంజయ్ నగర్ కూడా కేంద్ర స్థాయిలో నిధులు తేవడానికే ఉన్నారు. పక్కా తెస్తాడు, పక్కా పనిచేస్తాడు. వారు కూడా పనిచేయడానికే ఉన్నారు. వాడు కూడా బాగానే ఉంటారా? మీతో అందుబాటులో ఉంటారు? ఆయన అందుబాటులో ఉంటారు. అందరితో మమ్మేకమే ఉంటారు. చిన్న చిట్కా పెద్ద తారతమ్యం లేకుండా అందరిని కూడా దగ్గర తీసుకుని ప్రేమతో ఉంటారు. సహాయం, మాట సహాయం కానీ ఏదైనా సహాయం కానీ కార్యకర్తలు కానీ మంచి బాగానే ఆదుకుంటాడు. సో నేను హైదరాబాద్ నుంచి కరీంనగర్కి ఎందుకు వచ్చినంటే అలా కొడుకు రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలా కొడుకు ఇన్సిడెంట్ ఇష్యూ వల్ల బండి సంజయ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు పైన ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? వాస్తవంగా బండి సంజయ్ గారు సామాన్య కార్యకర్త నుంచి ఒక సంకల్పం తీసుకొని ఆయన వారి ఎదిగిన రీతిని చూస్తే ఏమాత్రం వారు బాబు చేసిన ఏదైతే ఆ వార్తలు వస్తున్నాయో వారికి ఏమాత్రం కూడా వారికి మచ్చ కాదు, 100% కాదు. ఎందుకంటే ఆయన కష్టపడే కార్యకర్త. మామూలు కార్యకర్తకి వెళ్ళి ఆ స్థాయికి ఎదిగారు. మామూలుగా ధనికులైతే డబ్బులు పెట్టి కేంద్ర మంత్రులు పదవులు తీసుకున్న రోజులు ఉన్నాయి. ఎక్కడ కానీ కేంద్ర స్థాయిలో పదవులు అంటే డబ్బు ఉన్న వాళ్ళే వచ్చారు. కానీ ఒక మామూలు సాధారణ వ్యక్తిగా, ఒక సామాన్య కార్యకర్త, ఒక స్వయం సేవక్గా, ఒక ఏబీబీ కార్యకర్త ఎదిగిందంటే ఆ ఘనత బండి సంజయ్ గారికి దక్కుతా నేను 100% చెప్పగలుగుతా. ఇప్పుడు బయట ప్రచారం ఏంటంటే, ఇప్పుడు నేను కూడా ఓపెన్ గా మాట్లాడినా చాలాసార్లు ఈ కేసు విషయంలో. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే తండ్రి ఎట్లా తప్పు అవుతుంది? ఇప్పుడు ఆయన ఓపెన్ చెప్పిండు, క్షమాపణ కోరుకుంటున్నా, నా కొడుకుతో నేను మాట్లాడలేకపోయినా నా మాట కూడా చెప్పిండు. దాన్ని మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారా? లేదు కొడుకు తప్పు చేసింది కాబట్టి తండ్రి కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా? చాలా తప్పు అది. పిల్లలకు మనం ఏం చేస్తామంటే, అరే బిడ్డ చదువుకొని క్రికెట్ ఆడడానికి వెళ్తారు. అక్కడ వెళ్ళి అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అవుతుంది, గొడవలు అవుతాయి. అవన్నీ తండ్రి చెప్పాడు కదా, అరే బిడ్డ బయటకు పోతే మంచిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది అని చెప్తాం. తర్వాత కర్మ ఎవరిది? వాడిదే ఉంటది కదా, తండ్రిది ఎట్లుంటది? మరి రాజకీయ నాయకులు మొత్తం బండి సంజయ్ టార్గెట్ గా ప్రచారం చేస్తా ఉన్నారు కదా. ఒకటి ఎక్కడైనా కానీ ఒక సామాన్య కార్యకర్త ఎదుగుతుండు, వారికి ఎక్కడ లేని ఆదరణ వస్తుందా అంటే ఎవరైనా నజర్ ఉంటది అంటారు కదా, కన్ను ఏదో కన్ను ఉంటది, అలాంటిది ఉండొచ్చు. అన్న పైన కూడా నజర్ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ కొడుకు కేసు విషయంలో కూడా మీకు ఏమైనా అనుమానం ఉందా? రాజకీయ కుట్రలో భాగంగానే ఇట్లా చేసిరని? అది ఒక మంచి ఒక వ్యక్తి కష్టపడి ఆ స్థాయికి పోయిన వ్యక్తి అబండాలు వేయడం కూడా సరికాదు. అది పబ్లిక్ కూడా చూస్తారు వాస్తవంగా. ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి. కొడుకు తప్పు చేస్తే తండ్రి అనడం అది కూడా సమంజసం కాదు. అది వారు ఒక యువతలో ఒక ఉప్పెలలాగా ఒక యూనిటీ తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంటింటికి ప్రచారం చేసిన వ్యక్తి, ధైర్యంగా పోరాటం చేసిన వ్యక్తి అంటే ఆ ఘనత భారతీయ జనతా పార్టీ ఇంత ఎదిగిందనంటే అది ప్లస్ పాయింట్స్ మొత్తం బండి సంజయ్ గారికి. ఎంతో కష్టపడే పార్టీ. మీరు కలిసి రేపన్నా కలిసి మీతో ఎట్లుంటారు? బాగానే ఉంటారా? బాగానే ఉంటారన్న, మాతో మంచిగా బాగానే మాట్లాడతారన్న, బాగానే మాట్లాడతారు. ధన్యవాదాలు. మీ పేరు ఏం పేరు? మీరు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడితే బాగుండు అన్నట్టే. ఏం పని చేస్తారు మీరు? నేను మార్కెటింగ్ చేస్తాను. ఏం మార్కెటింగ్? అప్సా ఐఐటి అని చెప్పి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేస్తాను నేను. ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుంది. నడుస్తుంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన వర్షాలు పడ్డాయిగా, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది. మనదే ఓన్ బిజినెస్ ఎంప్లాయ్ మీరు?
నేను ఎంప్లాయీని. ఓకే, లోకలే, కరీంనగర్ లోకల్. కరీంనగర్ లోకల్ బోయవాడ మేము. సంజయ్ అన్న ఫస్ట్ మాకన్నా ఫస్ట్ బోయవాడనే ఉన్నాడు సంజయ్ అన్న. మీ ఆడకట్టుకున్నాడు. ఆడగట్లు ఉన్నాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ రిటైర్మెంట్ అయినాక అన్న కాపాడపోయాడు. సంజయ్ అన్న మా అన్నలు అంతా క్లాస్మేట్లు. చిన్నప్పటికించి సంజయ్ అన్నతో మాకు బంధం ఉంది, బాగా రిలేషన్షిప్ సంజయ్ అన్నతో. మీకు ఎప్పటి నుంచి పరిచయం అయినా? సంజయ్ అన్న మేము 30 ఏళ్ళ కింద చూస్తున్నాం మేము. అంటే కార్పొరేటర్ కాకముందు నుంచే చూస్తున్నాం. ఏమైనా చేంజ్ అయినా? కార్పొరేటర్ కాకముందు ఎట్లుంటుండే? సంజయ్ అన్న సూపర్ క్యాండిడేట్. మా బోయవాడ వినాయకుడు, రాయచెట్టు వినాయకుడు అంటే ఫుల్ ఫేమస్. సంజయ్ అన్న ఎప్పుడు వస్తాడు, ప్రతి సంవత్సరం వస్తాం, మేము ఇన్వైట్ చేస్తాం. వచ్చినాక మాతో ఫోటోలు దిగుతాడు. సంజయ్ అన్న మళ్ళా రా అన్న కూడా మళ్ళీ కారు దిగుతాడు, మాతో వచ్చి మళ్ళీ దిగుతాడు. ఎక్సలెంట్ క్యాండిడేట్ సంజయ్ అన్న. మీతోటే ఫోటోలు దిగుతాడా? దిగుతాడు మాతోని. సంజయ్ అన్న ఎక్సలెంట్ క్యాండిడేట్. అలాగే ఇప్పుడు కమలాకర్ అన్న కూడా, ఇప్పుడు గంగుల సందీప్ మా చిన్నప్పుడు దోస్తు, పొన్నం హర్దీప్ మా దోస్తు చిన్నప్పుడు. మేమంతా చిన్నప్పటికించి మాది ఇక్కడ కమలాకర గంగపూతల క్లబ్ ఉంటుంది మాది. అలా మేమంతా చిన్నప్పటికించి క్యారమ్ బోర్డు ఆడుకుంటూ పెరిగినాం. అన్ని పార్టీలు పరిచయాలు ఉన్నాయి అయితే? అన్ని ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి బోయవాడ అంటేనే కాంగ్రెస్. స్టార్టింగ్ నుంచి బోయవాడ కాంగ్రెసే. మా శంకర్ అన్న ఫస్ట్ కరీంనగర్ ఫస్ట్ మేయర్ మా డి శంకర్ అన్న. మేము గంగపుత్రులం. మేము ఫస్ట్ మేయర్ శంకర్ అన్న. అప్పుడే కార్పొరేషన్ అయింది. ఇప్పుడు రవీందర్ సింగ్ అన్న కానీ, సోన్ సింగ్ అని కానీ, పొన్నం ప్రభాకర్ అన్న కానీ మమ్మల్ని అందరూ ఐడెంటిఫై చేస్తారు. మమ్మల్ని పేరుతో వెళ్తారు. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు 2000 కోట్లు నిధులు తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంట్ పరిధికి డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడు. నిజమేనా? అవుతుందా డెవలప్మెంట్? అవుతుంది అన్న. ఎందుకు కాలే అన్న? రోడ్లు ఎంత జబర్దస్త్ రోడ్లు లేని, పెద్ద పెద్ద రోడ్లు అవుతున్నాయి. ఇప్పుడు వరంగల్ అవుతుందా? హైదరాబాద్ అయిందా? బీజేపీ గవర్నమెంట్ రోడ్ల మీద బాగా కాన్సన్ట్రేట్ అవుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ కాకుండా బీజేపీ గవర్నమెంట్ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఎందుకు హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వచ్చినంటే అలా కొడుకు ఇన్సిడెంట్ జరిగింది కదా. అవును. ఇప్పుడు సరే అలా కొడుకు జైల్లో ఉన్నాడు. ఆ కేసు ఒక భాగము. ఈ ఎఫెక్ట్ ఏమన్నా బండి సంజయ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు పైన పడే అవకాశం ఉంటుందా? లేదు. అన్న మీద ఏముంటది? ఏముండదు. అన్న మీద ఏముంటది? అది పొలిటికల్, వాళ్ళు పొలిటికల్ ప్రెజర్ పెట్టి అన్నని ఏదో చేద్దామని చెప్పి అన్నని చేస్తాను అని. సంజయ్ అన్న కోసం మేము పానాలు ఇస్తాం. సంజయ్ అన్న మాకు బాగా దగ్గర, చిన్నప్పటికీ మా ఫ్యామిలీ అని. సంజయ్ అనే గుణం ఏంటో మాకు తెలుసు. మా అన్న సంగతి మాకు తెలుసు. సంజయ్ అన్న కొడుకు కూడా మాత్రం తిరిగిండు చిన్నప్పటికీ. మేము వినాయకుని పెట్టినప్పుడు వచ్చిండ్రు, అన్నిటి వచ్చిండ్రు అని. మాకంతా ఫ్యామిలీ. సంజయ్ అన్నకి ఏం ప్రాబ్లం కాదు. రాజకీయ కుట్రనేనా? ఎట్లా? పక్క రాజకీయ కుట్రనే అది సంజయ్ అన్నని. ఎందుకంటే సంజయ్ అన్న ఫస్ట్ దుర్గామాత టెంపుల్ కట్టిండు. మేము అందరం అనుకున్నాం అన్న ఎమ్మెల్యే ఓడిపోయిండు అంటే మేము మస్తు బాధపడ్డాం. మేము అంతా టిఫిన్ తెచ్చుకుని అన్నం తిన్నాం. మేము మస్తు బాధపడ్డాం అని నేను ఒకటే అనుకున్నా. సంజయ్ అన్న అమ్మవారు ఎత్తుకుంటది, అన్నని ఢిల్లీలో కూర్చోబెట్టాలని డిసిజన్ తీసుకుంది కాబట్టి అమ్మవారు ఢిల్లీలో కూర్చోబెట్టింది సంజయ్ అన్నని. ఎందుకు అంత అభిమానం ఒక రాజకీయ నాయకుడు అంటే? మా అన్న బ్లడ్ రిలేషన్ అంతే. మీరు పోతే మంచిగా రిసీవ్ చేసుకుంటాడా? బాగా అన్న సో అండ్ సో అని చెప్తే మా భాస్కర్ అన్న కానీ, సూరన్న కానీ, మా అన్న క్లాస్మేట్లు అంతా వాళ్ళు అని. ఏ రోజు కూడా అన్నకాడికి మేము పనికి పోలే. మాకేమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా మున్సిపాలిటీ ప్రాబ్లం ఉన్నా, అది ఉన్నా ఇది ఉన్నా, మాకు బాగా వర్షాలు పడి మూళ్ళు నిండినా అన్ని నిండితే అన్నకి ఇది ప్రాబ్లం అంటే సాల్వ్ చేస్తాడు. అందుబాటులో అయితే ఉంటారు పక్కా. సంజయ్ అన్న గ్రేట్ క్యాండిడేట్. ఈజ్ ఎ లీడర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడే వాకింగ్ వచ్చారా? డైలీ వస్తూ ఉంటారా వాకింగ్? కంపల్సరీ వాకింగ్ చేయాల్సిన పరిస్థితి ఉందా ఇప్పుడున్న పరిస్థితిలో? ఉంది. రీజన్ ఏంది? షుగర్, బీపీ అంటే కొంత ఈ వాకింగ్ చేస్తే కొద్దిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉన్నది. రీజన్ ఏంది? షుగర్, బీపీ చిన్న ఏజ్ లో కూడా అటాక్ అవుతా ఉంది. కారణాలు ఏమై ఉంటాయని మీరు అబ్జర్వ్ చేశారు? ఏ కారణాలు ఏంటి అనేది నాకు తెలియదు, కానీ నాకు కూడా అటాక్ అయింది. నేను కూడా చేస్తున్నా వాకింగ్. తీసుకునే ఫుడ్డేనా? ఫుడ్డే కారణం అని డాక్టర్లు కూడా చెప్తారు. ఎట్లుంది పొలిటికల్? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలన, కాంగ్రెస్ 2.5 సంవత్సరాలు. ఎవరు బెటర్ అని మీరు అనుకుంటా ఉన్నారు? ఇద్దరిద్దరే. వాళ్ళు దోచుకున్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు దోచుకుంటారు, వీళ్ళు ఉన్నప్పుడు అంతే. అందులో పెద్ద మార్పు అని కోరుకోని తెచ్చుకున్నాం కదా ఈ ప్రభుత్వం. మార్పు అయితే ఏం రాలే. టైం ఇవ్వాల్సిన అవసరం ఉందా కాంగ్రెస్ కి? ఇక చూస్తానం అంతే.
ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? గంగుల కమలాకర్ గారు. కమలాకర్ 4 సార్లు ఆయన గెలిపించారు. 2 సార్లు బండి సంజయ్కి అవకాశం ఇస్తే ఆయన కేంద్ర మంత్రి అయ్యిండు. గతంలో గంగుల కమలాకర్ కూడా మంత్రిగా పనిచేసిండు. సో ఇద్దరు కొంత అందుబాటులో ఉంటారు ఈ కరీంనగర్కి. అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఈ బండి సంజయ్ కుమార్ 2,000 కోట్లేమో నిధులు తీసుకొని వచ్చిండంట ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధికి. డెవలప్మెంట్ పనులు అవుతా ఉన్నాయా, జస్ట్ మాటలు చెప్తా ఉన్నారా? అవుతున్నాయి. ఓకే. సో నేను మెయిన్ ఈ కరీంనగర్కి ఎందుకు వచ్చినంటే అలా కొడుకు రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు అందరికి ఐడియా ఉంటుంది. సో కొడుకు తప్పు చేస్తే తండ్రి కూడా తప్పైన బాధ్యత వహించాలి అని అంటా ఉన్నారు. సో ఈ ఎఫెక్ట్ బండి సంజయ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు పైన ఏమైనా పడే అవకాశం ఉంటుందా? ఏం పడదు. రాజకీయ నాయకులంతా కామెంట్స్ చేస్తారు కదా, బండి సంజయ్ పని అయిపోయింది కదా అని. ఇక అంటనే ఉంటారు కదా. ఓకే. పబ్లిక్ ఏమనుకుంటారు? అయిపోయింది, అలా కొడుకు తప్పు చేసిన కాబట్టి ఈయన పని కూడా అయిపోయింది అట్లా ఏమని అనుకుంటారా? ఏమనుకుంటలే. ఎట్లా వ్యక్తి మంచోడేనా? మంచోడే. అందుబాటులో ఉంటారా? ఉంటారు. మీరు ఎప్పుడన్నా పోతే ఎట్లా ఉంటుంది, రిసీవింగ్ ఎట్లా ఉంటుంది ఆయన దగ్గర? మంచిగానే ఉంటాయి. బాగానే ఉంటుంది. ఓకే. కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా? చెప్పలేం, పబ్లిక్ ఎట్లా అనుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక 1 minute సార్. డైలీ వాకింగ్కి ఈ టైంకి వచ్చి 2-3 రౌండ్లు కొట్టి రిలాక్స్ అవుతూ ఉంటారా? అవునవును, కంపల్సరీ వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడో పరిస్థితి? తప్పకుండా ఉంటుంది. ఎందుకు, రీజన్ ఏంటి సార్? ఆ ఏజ్ ప్రకారంగా ఆ రీజన్ మీకు కూడా తెలుసు. ఇప్పుడు 70 ఏళ్ళకి వచ్చినాము. 70 ఏళ్ళలో కొంచెం ఆరోగ్యం కాపాడుకోవాలంటే సంథింగ్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కానీ, వ్యాయామం కానీ, వాకింగ్ కానీ చేయాల్సిందే. అవన్నిటికన్నా ముఖ్యంగా వాకింగ్ చేయడం నెసెసిటీ. ఓన్లీ ఈవినింగ్ వస్తారా, మార్నింగ్ కూడా వాకింగ్ చేస్తాం? మార్నింగ్ కూడా వస్తాం, మా వీలుగా మా టైం కన్వీనియంట్ బట్టి వస్తాం. ఓకే. ఎట్లా ఉంది కరీంనగర్ పరిస్థితి? ఏముంది మార్పు డెవలప్మెంట్ విషయంలో? బాగానే ఉంది. సెంట్రల్ లో బీజేపీ రావడం మంచిది, మళ్ళీ కూడా వస్తేనే మంచిది. బీజేపీ రావడమే కరెక్ట్ సెంట్రల్ లోపల, లేకపోతే మాత్రం చాలా కష్టం. స్టేట్ లో వీళ్ళే ఉండాలా, కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ? కూడా స్టేట్ కూడా బీజేపీ వస్తేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఓకే, మా అభిప్రాయం అది. కానీ ఆ పరిస్థితి అంటే వచ్చే అవకాశం గతంలో ఉండే, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు బీజేపీ కనిపిస్తుందా? కనిపిస్తలేదు. మేమైతే డెఫినెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వస్తుంది రావాలి కూడా. మా అభిప్రాయం అది. సార్, ఇక్కడ 4 సార్లు గంగుల కమలాకర్కి అవకాశం ఇచ్చారు. గతంలో మంత్రిగా పనిచేసిండు, ఎంపీగా 2 సార్లు బండి సంజయ్కి కేంద్ర మంత్రి అయ్యిండు. సో ఇద్దరు అందుబాటులో ఉంటారా? డెఫినెట్ గా అందుబాటులో ఉంటారు. ఎవరికి ఏ పని అయినా కానీ తప్పకుండా జెన్యున్ పని అయితే చేసి పెడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ కొంత బెటర్ అనిపిస్తలేదా? ఇంకా అది మేము చెప్పలేము సార్. అది మేము చెప్పలేము, మాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఓకే. నన్ను ఇడికి ఎందుకు వచ్చా అంటే అసెంబ్లీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో ఇక్కడ మొత్తం ఒక రచ్చబండ లెక్క పెట్టి మీ అందరు ఒపీనియన్ తెలుసుకున్నా. మళ్ళీ ఇక్కడైతేనే వాస్తవాలు, ఎందుకంటే అన్ని రంగాల వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చిన. యా, అంటే మీరు అబ్జర్వ్ చేస్తారు పొలిటికల్గా అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి ఇక్కడికి వచ్చిన. యా, మాట్లాడతా సార్. సింపుల్, నేను ఎందుకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను అంటే రీసెంట్గా బండి సంజయ్ కొడుకు, అది పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్. యా, బండి సంజయ్ కొడుకుది చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను కేసు గురించి మాట్లాడతాను. గవర్నమెంట్ అది యాక్షన్ ఏం తీసుకోవాలో తీసుకుంటది. తప్పు ఒప్పో అది గవర్నమెంట్ ఆల్రెడీ లైన్ లో ఉన్నారు, ఆయన అరెస్ట్ చేసిండు, అది వాళ్ళ లుక్ ఆఫ్టర్. సార్, నేను కేసు గురించి మాట్లాడట్లేదు. ఈ ఎఫెక్ట్ బండి సంజయ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు పైన మన పడే అవకాశం ఉంటుంది? ఉండదు, నేనైతే అనుకుంటాను ఉండదని. ఎందుకంటే అది వేరు. ఇప్పుడు అది పిల్లగాడు తెలుసు తెలియక తప్పు ఒప్పు చేసిండు, అది వాళ్ళు టేకప్ చేస్తుండ్రు, అది ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో ఏం తేలితే అది ఆటోమేటిక్గా యాక్షన్ నడుస్తుంది. ఎందుకంటే దానికైనా కూడా ఏదో తగ్గించాలి గిగ్గించాలి అని చెప్పి తప్పు చేసినా చేయకుండా చేయలేదని చెప్పడం కానీ కాదు. అది ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తుండ్రు. ఆ ఎంక్వైరీ లోపల ఏం తేలితే అది. ఇప్పుడు పొలిటికల్ యాంగిల్లో మొత్తం బండి సంజయ్ టార్గెట్గా ఈ ప్రచారం నడుస్తుంది కదా, బండి సంజయ్ బాధ్యత వహించాలి అని. అంటే ఈ ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటా ఉన్నారు? మీరు చెప్పండి, అది మీరు చెప్పండి సార్. ఇప్పుడు కొడుకు తప్పు చేసిండు, కొడుకు తప్పు చేస్తే దానికి తండ్రి కంట కడితే ఎట్లా? ఇప్పుడు మన పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తారో మనం చెప్పే తిరిగి చెప్పుకుంటాం. వాళ్ళు ఒకవేళ మిస్టేక్ ఇప్పుడు అమ్మాయి జరిగిందా ఈయన జరిగిందా, దట్ ఇస్ అనదర్ థింగ్. వాళ్ళు ఎంక్వైరీ చేస్తాను, డిపార్ట్మెంట్ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తాను కాబట్టి అది ఏం తేలుతుంది.
కానీ ఆయన పైన పొలిటికల్ ఫ్యూచర్ పైన ఏమి ఎఫెక్ట్ పడదు. అది పడకూడదు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే అది వాస్తవంగా అయితే అసలు వాళ్ళు యాక్షన్ ఏం తీసుకుంటారు అనేది అది పోలీస్ డిపార్ట్మెంట్. ఈయన ఇన్ఫ్లేషన్ ఏమి ఉపయోగిస్తలేడు, వాళ్ళకి ఇచ్చేసిండి అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటారో తీసుకోండి, ఆయన తప్పు ఒప్పు తేలుతుంది, దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటే ఆయన కూడా దానికి ఏం ఆబ్జెక్షన్ తెలపడు నేను అనుకుంటాను. ఇప్పుడు ఆయన ఓపెన్ గా కూడా ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని నా అన్నదమ్ములు అక్క చెల్లెలు అనుకున్నా, సో నా కొడుకు అంటే పబ్లిక్ సమస్యల ఏజెండాగా పనిచేసిన కాబట్టి నా కొడుకుతో మాట్లాడలేకపోయినా అన్న మాట చెప్పిండు. దాన్ని పాజిటివ్ గా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారా? గ్రౌండ్ లో ఏం చర్చ జరుగుతా ఉంది? ఇక అది పబ్లిక్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రిసీవ్ చేసుకుంటారు సార్. అది పెద్ద మ్యాటర్ అయితే కాదు. అది ఇప్పుడు తప్పు లోపల అనేది జరుగుతాయి. ఆ ఏజ్ అటువంటిది, మిస్టేక్ చేసిండో ఏం చేసిండో అది ఎంక్వైరీ లోపల తేలుతుంది. అంతేగాని దానికి ఇంత రాద్దాంతం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అది ఆ ఏజ్ లోపల మిస్టేకులు అన్ని కుటుంబాలలో జరుగుతుంటాయి. మరి ఇక దీన్నే ఇంతగానం ఎందుకు రాద్దాంతం చేస్తారన్నది ఐ డోంట్ నో. మరి అది పొలిటికల్ గా వాడుకోవడానికి అది చేస్తారా ఏందనేది తెలియదు. అంటే ఏమైనా అనుమానం ఉందా మీ ఇలాంటి వాళ్ళకు? అంటే కావాలనే ఈ ఇష్యూని తెరపై లేదు, వాస్తవం ఏందనేది మాకు తెలియదు. మాకు అనుమానం కానీ మాకు దాని గురించి కూడా పర్ఫెక్ట్ గా తెలియదు. దాన్ని అంతగానో రాద్దాంతం చేయడం అయితే కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. లోకల్ సార్, కరీంనగర్ లోకల్ కరీంనగర్. చెప్పండి ఏం కావాలి? ఎట్లుంది పొలిటికల్? 60 ఏళ్ళు రాజ్యమేళి వాళ్ళు ఏం చేసిళ్ళు, ఈయన 5 ఏళ్ళు ఈయన ఏం చేస్తాడా? 60 ఏళ్ళు చేసేవాళ్ళు వేసిల్లా, ఏం చేయలే. వీళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? చెప్పండి. మరి మనమైతే ఓటైతే ఇస్తున్నాం, కొత్తోడు వస్తే ఏమైనా చేస్తాడేమని చెప్పి అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం కదా, ఎట్లా మరి? ఏమున్నది, పని చేసేవానికి ఓటేయాలి. తిన్నా కానీ పని చేసేవానికి వేయండి ఓటు. పని చేస్తారని చేస్తున్నాం కదా, కానీ వాళ్ళు చేయట్లేదు కదా, మరి ఎట్లా చేయట్లేదు? దించండి, మొత్తం కలిసి దించండి. ఇలా దించినా కానీ ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ పరిస్థితి కూడా చేయాలి, పని చేసుకోవడానికి చేయండి. తిన్నా కానీ ప్రజలకైతే సాయం చేస్తాను కదా. అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆరోగ్యశ్రీ పెట్టి మంచి పని చేశాడు, చాలా బాగా. ఆరోగ్యశ్రీ, ఈ రేషన్ బియ్యం బీదలు అది మంచి పని చేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా వెరిఫై చేయాలి మొత్తం. ఈ పెన్షన్లు, ఈ కూపన్లు, బిల్డింగ్ ఉన్నాయని కూడా కూపన్లు ఉన్నాయి, పెన్షన్లు ఉన్నాయి, వాళ్ళకు పైసలు ఉన్నాయి, బిల్డింగ్ ఉన్నాయి, వాళ్ళకు కూపన్ రేషన్ కార్డు ఉందిగా. మరి ఇప్పుడు ఈ కరీంనగర్ ని ఎవరు డెవలప్ చేసి? బీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా? ఎవరు చేసి డెవలప్మెంట్? టిఆర్ఎస్ చేసింది. బీఆర్ఎస్ అనగానే టిఆర్ఎస్ చేసింది. ఎప్పుడన్నా బీఆర్ఎస్ పెట్టుకుని టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ అయింది కానీ ఇంకా అది ఏమి ఇదైతే లేదు. టిఆర్ఎస్ ఉన్నప్పుడే చేసిన వాళ్ళు మంచి విలేజ్. ఎప్పుడైనా సిసి రోడ్లు చూసిన ఎప్పుడైనా చేస్తే కూడా కొట్టింది. మరి ఓడగొట్టిందంటే పబ్లిక్ తెలియక వాళ్ళకు ఈ కంప్యూటర్లు అవి తెలియక చేసిళ్ళు. అదే సిటీలో ఎవరైనా వేసిల్లా? ఎవరైనా చేసిల్లా? ఎవరు చేయలే. మరి అలా సారే కావాలి. మీరు కేసీఆర్ కావాలంటారు, బానే ఉంది, కానీ ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ అంటే నేను పని చేసేటోడు రావాలి. అది టీఆర్ఎస్ రావాలంటారు, కానీ టిఆర్ఎస్ ఉంటేనే పని అవుతుంది. నేనేమంటా, టీఆర్ఎస్ ఉంటే పని అయితే బానే ఉంది, కానీ ఆయన బయటకు వస్తలేడు కదా. బయటకు వస్తలేదంటే మరి ఏం చేయమంటారు? దాన్ని ఏం చేయమంటారు? పవర్ లేదు ఏం చేయమంటారు? వచ్చి అంటే పవర్ ఉంటేనే బయటకు వస్తారా? పవర్ ఉంటే అని కాదు, దాని ఏంటంటే పోయి నలుగురు మాటలు ఎందుకు పడాలి? అది ఆయన భావం ఏంటంటే నలుగురు మాటలు ఎందుకు పడాలి అది. మరి వీళ్ళకు టైం ఇవ్వాలి కదా, 10 ఏళ్ళు అలా చూసినాం కాబట్టి వీళ్ళకి కూడా కొంత టైం ఇవ్వాలి. మరి టైం ఏమి ఇస్తారా? ఇప్పుడు ఏమి ఇచ్చింది చెప్పండి? 6 గ్యారెంటీ ఏమన్నా పూర్తి అయిందా? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అంటే ఆయన్నే 10 ఏళ్ళు లాగం చేసింది కాబట్టి అప్పులపాలైంది, టైం కావాలంటారు. అప్లపాలు ఏం చేసిండే? ఏం చేసిండు? దానికి కాళేశ్వరం అంటారు. కాళేశ్వరం పెట్టిండా? మనం ఇల్లు కట్టేటప్పుడు ఆ పిల్లర్ కుంగింది అనుకో, అయితే పైసలు తిన్నట్టేనా? వాడు పని చేస్తాడు ఏం తినలే అంటావు. మరి అది మొత్తం వాటర్ ఏంటంటే కింద ఇసుక పోయి అది కుంగింది, తప్ప అది. మరి ఇప్పుడు ఉన్న రిపేర్ చేయమని రాదు, వాడిని భయం చేస్తానే ఉన్న రిపేర్ చేయమను. కేసీఆర్ వస్తాడంటావు. కేసీఆర్ ఉంటేనే పనులు అవుతాయి. తినని ఎంత తింటాడో పనులు అయితే చేస్తాడా లేదా? సొంత కూతురే బదనాం చేసి బయటకు వెళ్ళింది. అది అంతా పొలిటికల్ వాళ్ళది, గేమ్ వాళ్ళది. పొలిటికల్ గేమే, కూతురు బదనాం చేసుడు కాదు, పొలిటికల్ గేమే. వాళ్ళిద్దరు ఒకటే, అంతా ఒకటే. కావాలనే బయటకు వచ్చింది, కావాలని బయటకు వచ్చి చేస్తాను. అది
రేపు కవిత మళ్ళీ కేసీఆర్తో కలుస్తుందా? ఖచ్చితంగా కన్నబిడ్డ చేయబోతే ఎవరు చేస్తారా మళ్ళా? మరి కేసీఆర్ తిడుతుంది కానీ బానే తిడుతుంది మరి ఈమె కూడా పైకి రావాలి కదా. అది అదే ఇప్పుడు కన్న కూతురే కేసీఆర్ నమ్మతలేదు, ప్రజలు ఎట్లా నమ్మాలి? కాదు, ప్రజలతోటి అట్లా మాట్లాడుతుంది ఆమె. లోపల తండ్రి అని ఉన్నది కానీ బయటికి మాట్లాడుతుంది. కేటీఆర్ ముంగడ పెడతాడు, కేటీఆర్ తోడు అయితే మరి రాజకీయం ఆ పొజిషన్ ఉంటే ఎవరితో అవుతుంది. నాకు ఏమన్నా కరీంనగర్ ఒక 1 month ఇన్ఛార్జ్ అని మొత్తం ఏరిపారేస్తా, మొత్తం ఏరిపారేస్తా. నాకు ఒక్క 1 month ఇవ్వమను. ఉన్నోళ్ళతో అయితే లేదా? ఏమా అందరు తినేటోళ్ళేనా? నా చుట్టవేనే, నా బామ్మర్ది, నా మామ, మా ఫ్రెండు, మొత్తం ఈ కోపలు రేషన్లు మొత్తం ఏరిపారేస్తా. మరి ఓకే. మీరే ఎక్కడన్నా లోకలేనా? కాదు మా లోకల్ ఎక్కడ మీది? నిర్మల్ డిస్టిక్. నిర్మల్ ఎక్కడన్నా? బైన్సా. ఎక్కడ? అప్పుడు అక్కడ బీఆర్ఎస్ ఉంది అనుకుంటా. అక్కడ కాదు, బీజేపీ. బీజేపీ అని గెలిచిండా? ఎమ్మెల్యే బీజేపీ రామారావు పటేల్. ఓకే. ఎట్లా ఉంది? ఎందుకు అంటే మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో అక్కడక్కడ కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, అక్కడ బీజేపీకి ఎందుకు అవకాశం ఇచ్చారు? బీజేపీ అంటే మత ఘర్షణలు, బైన్సాలో మొత్తం మత ఘర్షణలు ఉంటాయి. అంటే హిందూ ఓటర్లు ఎక్కువ ఉన్నారు అక్కడ? కాదు, ముస్లిమ్స్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. మరి ముస్లిమ్స్ హిందూ అంటే మత ఘర్షణ జరిగినప్పుడు మెజారిటీ పీపుల్ గెలవాలి కదా? మెజారిటీ పీపుల్ అంటే ముస్లిమ్స్ మొత్తం నాందేడ్ నుంచి, ఔరంగాబాద్ నుంచి వలస వచ్చిన వాళ్ళందరూ వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయినాడు. ఇందులో ఎక్కువ మెజారిటీ ఉంది కానీ ఇందులో ఐక్యత రాలే ఇన్ని రోజులు. ఐక్యత రాక కాంగ్రెస్ గెలిపించుడు, బీఆర్ఎస్ గెలిపించుడు, కాంగ్రెస్ గెలిపించిన ఏ ఎమ్మెల్యే గెలిచినా మళ్ళీ పాట మారుడే. కాంగ్రెస్ గెలిచిండు ముందు విఠల్ రెడ్డి, ఇక బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కేసీఆర్ దగ్గరకు పోయిండు. ఇందిరాకాంత్ రెడ్డి గెలిచిండు బీఎస్పీ, మళ్ళీ బీఆర్ఎస్ లో పోయిండు. అట్లా ఎట్లయినా రామారావు పటేల్ ఓకేనా? అందుబాటులో ఉంటాడు, మంచి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది బైన్సాల? కాంగ్రెస్ పార్టీ ఇంకా 100 ఏళ్ళు రాదు. కంటిన్యూగా బీజేపీకేనా? అక్కడ కంటిన్యూగా బీజేపీనా? అంటే ఆయన ఇప్పుడు కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు బీజేపీకి అవకాశం ఉంటాయి బైన్సాల్లో. అంటే అక్కడ హిందూ ముస్లిం అలాగే కంప్లీట్ గా అట్లే ఉంటుందా? అంతే. మీరు అక్కడి ప్రాంతం సంబంధించిన వాళ్ళు కదా, మీరు చెప్తేనే ఎక్కువ క్లారిటీ ఉంటుంది. మాది అక్కడ ప్రాంతం కరెక్టే కానీ తెలిసిన వాళ్ళన్నీ ప్రతి చిన్న పండుగలకు లొల్లిలు చేస్తారు, గొడవలు చేస్తారు. అట్లా మత ఘర్షణలు వాళ్ళే పుట్టిస్తారు కదా. మన ఎంఐఎం వేరే వాళ్ళను బెదిరించి కూడా మన ఇద్దరు ఎస్సీ వాళ్ళను ఇద్దరిని కొట్టింది, కార్పొరేటర్ కౌన్సిలర్లను, 2 కౌన్సిలర్లను కొట్టింది. అసలు కూడా టీవీలో రావు, మన టీవీలో మంచి మంచి మీడియాలు అన్ని అమ్ముడు అయిన తొత్తులే ఇవన్నీ. అన్ని గవర్నమెంట్ అమ్ముడు అయినాయి కదా, కేసీఆర్ రేవంత్ రెడ్డికి. ఇవి ఎంత నిరుద్యోగ సమస్య నడుస్తున్నది, ఎంత లొల్లిలు అవుతున్నాయి, ఒకటే వస్తున్నాయి టీవీలలో. ఇవి అసలు 420 హామీలు ఇచ్చాడు, 6 గ్యారెంటీలు లేవు. పల్లెటూరులో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు లేవు. ఇంకా కుటుంబ 5 లక్షలు ఇస్తున్నాడు, ఇంకొక బిల్లు పడడం లేదు. ఇంకా బిల్లు రాలేగా. నియోజకవర్గం ఇంకో 1500 ఇండ్లు ఎక్కడ సరిపోతాయి? అందరికి ఇవ్వాలి కదా, ఒకరికి ఇచ్చి ఒకరు ఎక్కువ కూడా ఇబ్బంది కదా. పెన్షన్లు అన్నాడు, పెన్షన్ లేదు, 2.5 సంవత్సరాలు అయిపోతున్నది. ఎట్లా మరి? కేసీఆర్ పోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయినది అన్నాడు. ఎట్లా మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా రాబోయే ఎలక్షన్లో? రాబోయే అవకాశంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కంపల్సరీ. కాకపోతే ఇప్పుడు పరిస్థితులలో మళ్ళీ బీజేపీ వెనుక స్థలం అయిపోయినట్లుంది. ఎందుకు? రీజన్ ఏంది? ఇక రీజన్ అంటే కుమ్ములాటలు, కొట్లాటలు, వాళ్ళ పార్టీలలో పడకపోవడం, వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది పార్టీ? మంచి లీడర్లకు ఇవ్వాలి. రామచంద్ర మంచి లీడర్ కాకపోతే ఆయనకు టాకింగ్ పవర్ లేక, మాస్ ఫాలోయింగ్ లేక వెనుకబడుతున్నాడు. ఎవరికి ఇస్తే బాగుంటది? మీకున్న అరవింద్ కన్నా, రఘునందరావు కన్నా, ఈటల రాజేందర్ కన్నా ఇవ్వాలి. సో ఇలా ముగ్గురులో ఎవరికి ఇచ్చినా బాగానే ఉంటుందా? లేకపోతే గతంలో పనిచేసిన బండి సంజయ్కి ఇస్తే ఇంకా బెటర్ ఉంటుందా? బండి సంజయ్కి ఇచ్చినా కూడా బెటరే. సార్ ఇక్కడ కరీంనగర్ లోకలేనా? ఎట్లా ఉంది సార్ డెవలప్మెంట్? గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. అంతా అట్లే ఉంది, ఇది వరకు అట్లే ఉంది, ఇప్పుడు కూడా అట్లే ఉంది. డెవలప్మెంట్ ఏం లేదు, మార్పు ఏం లేదు. మార్పు లేదు. అంటే అందరం మార్పు అనుకున్నాం, అందులో భాగంగా ఏం లేదు, అంతా ఏం లేదు. ఏం లేదు. ఎట్లా మరి నెక్స్ట్ ఎట్లా మరిగా? మేము అప్పుడు బీజేపీ రావాలని మేము అనుకుంటున్నాం. అట్లా అది కానీ ఆ పరిస్థితి కనిపిస్తలేదుగా, కనబడతలేదు. మొన్ననే అవకాశం ఉండే మరి, మొన్న అవకాశం ఎందుకు రాలేకపోయింది మరి? రీజన్ ఏంది? ఏం అబ్జర్వ్ చేసారు మీరు? వాళ్ళది అదే కదా,
జాతీయ పార్టీ ఉన్నాయి కదా, సెంట్రల్లో అధికారం ఉంటే చాలు సెంట్రల్ అధికారం అట్లా అనుకున్నారా? అదే. సరే, నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినంటే బండి సంజయ్ కొడుకుది చిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా రీసెంట్ గా. ఆయన జైల్లో ఉన్నాడు. ఆ ఎఫెక్ట్ బండి సంజయ్ రాజకీయ భవిష్యత్ పైన ఏమైనా పడే అవకాశం ఉంటుందా? పడద్దు అట్లా, అదేం లేదు. ఇక పడంటే ఒకళ్ళు కృషి చేస్తే పడుతుంది, ఆ పార్టీ ఈ పార్టీ అది చేస్తే. ఇప్పుడు అదే ఇప్పుడు బీఆర్ఎస్ అది చేస్తుంది, అలాగే ప్రచారం చేస్తున్నారు. అంటే మీరేమనుకుంటారు, పబ్లిక్ గా మీరేమనుకుంటున్నారు? ఆయన కొడుకు చేస్తే ఈయన అది ఉండదు కదా. కొడుకు అలవాట్లు వేరే ఉంటాయి, తండ్రి అలవాట్లు వేరే ఉంటాయి. అది ఇప్పుడు తండ్రిగా ఆయన బాధ్యతగా మీకు ఒక మాట చెప్పిండు, నేను మా కొడుకుతో మాట్లాడలేకపోయినా, ప్రజలు కొంత ఆయనతో మాట్లాడలేకపోయినా అని చెప్తుండు. తప్పైన మాట కూడా చెప్పిండు. మరి దాన్ని పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారా? మరి చేసుకుంటాం. ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా రాజకీయంగా? ఏం లేదు, ఏముందా? ఆయన ఏదో 2000 కోట్లు డెవలప్మెంట్ కు నిధులు తీసుకొని వచ్చిన కరీంనగర్ కంటుండు. జరుగుతుందా డెవలప్మెంట్? అట్లా జరుగుతుందా? డెవలప్మెంట్ జరుగుతలేదని వాళ్ళు అంటారు. ఇక మా అంటే అప్పుడప్పుడు కనబడుతుంది పేపర్ న్యూస్. ఈయన గంగుల కమలాకర్ ప్రెసిడెంట్ అందుబాటులో ఉంటాడా? గంగుల కమలాకర్ కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు అందుబాటులో ఉండే, ఇప్పుడు అపోజిషన్ పార్టీ కదా. సో డైలీ ఎన్ని కిలోమీటర్లు మీరు వాకింగ్ చేస్తారు? ఇప్పుడు నేను 86 ఇయర్స్. ఇంతకుముందు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు చేసేది. ఇప్పుడు వచ్చి కూర్చుండి ఇక్కడ మాట్లాడుకుంటూ ఓరి దుఃఖము సుఖ దుఃఖాలను పాలు పంచుకుంటూ నడుపుతున్నాం అన్నట్టు. ఎన్ని కిలోమీటర్లు డైలీ మనం వాకింగ్ చేస్తే మనం కొంత యాక్టివ్ ఉండే 2 కిలోమీటర్స్ అన్న. ఎందుకంటే చెట్లు గిట్ట ఉన్నాయి, ఆక్సిజన్ వస్తుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అది బాగుంటుంది. రీజన్ ఏంటి సార్ కంపల్సరీ వాకింగ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది? మీతో పాటు చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఇప్పుడు వాకింగ్ వస్తూ ఉన్నారు కదా, రీజన్ ఏంటి? అంటే మనం తీసుకునే ఆహారమేనా? ఆహారం, ఫుడ్ అంతా అడల్ట్రేషన్, అన్నిట్లో కల్తీ 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 కల్తీ. కాబట్టి ప్రతి దాంట్లో కల్తీ ఉన్నది. ఈవెన్ చికెన్ తీసుకున్నా కూడా ఇంజెక్షన్ ఇస్తున్నాడు వాడు, మటన్లో కూడా ఇంజెక్షన్ ఇస్తున్నారు, తర్వాత అన్నిట్లో కలుపుతున్నారు. కాబట్టి నథింగ్ ఈజ్ ప్యూర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్యూర్, అడల్టరేటెడ్. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ బిఫోర్ వి బై. అండ్ ఏం చెప్తారు సార్ యువతకి? ఏం చెప్తారు? ఏమి జాగ్రత్తలు పాటిస్తే హెల్దీగా ఆరోగ్యంగా ఉండే అవకాశం? యువతకు నేను ముఖ్యంగా చెప్పేది తల్లిదండ్రులను ప్రేమించాలి. ఎందుకంటే యువత పెళ్ళైన తర్వాత భార్య మాటలు పట్టుకొని తల్లిదండ్రులను ఏమాత్రం కేర్ చేయకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులను ముందుగా ప్రేమించాలి. తర్వాత వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది, వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళు ఎట్లా చేస్తున్నారో వాళ్ళు కూడా అట్లాగే చేస్తారు. అది దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇతరులకు సాయం చేస్తూ ఉండాలి, హాయిగా బ్రతకాలి, మనశ్శాంతి ఉండాలి. పాలిటిక్స్లో అసలే పోవద్దు. పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్ ఎన్నో చూస్తున్నాం మనం. ఒక్కొక్కనే 80 ఏళ్ళు పాలిటిక్స్లో ఉంటున్నాడు. ఇక ఏం సాధించినట్టు ఆయన ఏం ఈ కొత్త తరం వస్తేనే వాళ్ళు పోతారు కదా, మరి రావద్దని మీరు అంటా ఉన్నారు. యువత రాజకీయంలోకి వస్తేనే ఈ బ్యాచ్ మొత్తం పోతుంది కదా, ఆ పాత బ్యాచ్ మొత్తం పోతుంది. కొత్త బ్యాచ్ వాళ్ళే. ఇప్పుడు కాక్రోచ్ అని వచ్చింది, ఆ కాక్రోచ్ ఏం చేస్తుందో వాడిని కూడా మనం ఓడి గుంజి లెంపకాయలు కొట్టిండు. ఎందుకు వాడు ఒక్కడి సాధిస్తాడు? అది నలుగురితోటి అభిప్రాయం సేకరించి నలుగురి అభిప్రాయంతో ఇది మనం చేద్దామా లేదా, మరి మనం చేసేది మానవతా వాళ్ళకి ఏమైనా సాయం జరుగుతున్నదా, ఏ విధంగా ఎకనామికల్గా వాళ్ళు ఏమైనా డెవలప్ అవుతున్నారా, లేక వాళ్ళకి ఏమైనా సాయం చేస్తామా మనం, లేక నడిచే గవర్నమెంట్ కూడా మనం వాదోడు చేదోడుగా ఉండి గవర్నమెంట్ కూడా మంచి తోవలో పట్టించే ప్రయత్నం చేద్దామా? అట్లా ఉండాలి. కానీ వాడు వచ్చి ఆడగొడితే వాడు లెంపకాయ కొడితే వాడు అక్కడి నుంచి వచ్చి ఏం చేస్తాడు ఒక్కడు కదా. ఆయన గాంధీ మహాత్ముడా? అభిజిత్ గాంధీ మహాత్ముడా అనండి. గాంధీ మహాత్ముడే లాఠీ లంగోటీ తోటి సాధించండు, మరి ఈయనకు తుపాకీ కూడా ఇస్తే సాధిస్తాడా? నథింగ్. థ్యాంక్ యూ సార్. మీరు పొలిటికల్గా తిరుగుతూ ఉన్నారా? రాజకీయాలకు దూరంగా ఉన్నారా? ఇప్పుడున్న పరిస్థితి చూసి విసుగొచ్చిందా కంప్లీట్గా? విసుగు రావడం అనేది రాకూడదు. మనిషికి విసుగు అనేది వస్తే ఇంకేం చేయగలుగుతాడు? ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే అట్లే ఉన్నాయి పరిస్థితులు. అయితే అన్యాయం చేస్తుండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కట్టిండు. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూసి అంత డబ్బుకు సరిపోని ప్లాన్ పెట్టుకోవాలి. ప్రతి బడ్జెట్లో
నాన్ ప్లాన్ ఎంత ప్లాన్ ఎంత చూసి గవర్నమెంట్ నడపాలి. నీ దగ్గర డబ్బులు లేక అప్పులు తీసుకొచ్చి అప్పులు కరెంటు బిల్లు కట్టలేవు. ఒకవేళ కాళేశ్వరం కూలిపోకుండా దాన్ని మెయింటైన్ చేస్తుడు ఎవడబ్బతరం కాదు. రష్యాలో ఇంతకంటే మంచి ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టారు. ఇప్పుడు అది మ్యాన్మెంట్ అయి కూర్చున్నది. వాడు ఇంత పొడుగు అప్పు చేసిండు. వాడు పోయిన తర్వాత వీడు వచ్చి బస్సులు ఫ్రీ అడిగినా నేను బస్సులు ఫ్రీ ఇవ్వని. ఇన్ని ఫ్రీలు ఇస్తే నువ్వు గవర్నమెంట్ ఎట్లా నడుపుతావు? ఇన్ని ఫ్రీలు ఇస్తే గవర్నమెంట్ ఫ్రీ అంటే ఓట్లేసిరు లేకపోతే అందుకనే కదా ఓట్ల కొరకు ఫ్రీ అని ఎంతకాలం జనాలు ఫ్రీ కొరకు ఓట్లేసి బ్రాండ్ సీసా కొరకు బాటళ్లకు బిర్యానీలకు ఎంతకాలం ఓటేస్తారో అంతకాలం ఎవ్వడు సరిదిద్దాడు. దీనికి ఒక అంతం అనేది వస్తుంది. వెనిజులా ఉంది. వెనిజులా మన ఒక రాష్ట్రం అంత దేశం అది. ఆ దేశము అత్యంత ధనిక దేశం. వచ్చిన ప్రతి వాడు ఫ్రీ 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 అని చెప్పి 3 టర్మ్లు అయిపోయిన తర్వాత వాళ్ళు అడక తినే స్థితికి వచ్చారు. అప్పుడు మళ్ళీ ఒకడు వచ్చిండు. అట్లా రావాలి. ఇక్కడ వాడు వచ్చి ఏది ఫ్రీ లేదు, పని చేయి, తిను, బతుకు. ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఇక్కడున్న పొలిటికల్ లీడర్లు ఇక్కడున్న పొలిటికల్ లీడర్లు పబ్లిక్ ని అట్లా అలవాటు చేసారు. పబ్లిక్ కూడా అట్లా అలవాటు అయిపోయినారు. కానీ వస్తే మార్పు పబ్లిక్ నుంచే రావాలి. ఇది జరిగి టూ మచ్ అయిపోయిన తర్వాత దిగుతుంది. ఓ రోజు ఏమి ఇయ్యము, విద్య వైద్యం తప్ప ఏమి ఉచితం ఇయ్యం అనేటోడు వచ్చిన రోజే ఇది మన కూడా సాధిస్తుంది. లేకపోతే ఇట్లా అప్పులు చేసుకుంటావో వీడు 5 సంవత్సరాలు కావాలన్నా వాడు చేస్తాను కూడా అప్పు చేసుకుంటూ వేయడు. మరి వాడు చేసిండని వీడుకున్నాడు అంటే వీడు ఇంకా అప్పు చేస్తాడు. అసలు నీకు బడ్జెట్ మీద కంట్రోలే లేదు. బడ్జెట్ కంట్రోల్ ఉంటే గవర్నమెంట్ నడుస్తుంది. నీ దగ్గర బడ్జెట్ ఎంత ఉన్నది? ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్న ఒక ఇల్లు కడతాడు. మీ నాన్న నీ సంతోషం కొరకు 3 అంతరాల బిల్డింగ్ కట్టి అందులో ఆయన దగ్గర ఒక ఫ్లోర్కి డబ్బులు లేక అవి అప్పు చేసి పెడతాను. దాన్ని సంతోషపడితే ఏం లాభం? దాని అప్పు కట్టగలగాలి కదా. అది చూసుకొని కట్టుకోవాలి. బడ్జెట్ మీద కంట్రోల్ లేని గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ సక్సెస్ కాదు. సార్, మీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 4 సార్లు గెలిపించారు, మంత్రిగా పనిచేసిండు. 2 సార్లు ఎంపీగా బండి సంజయ్కి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆయన కేంద్ర మంత్రిగా ప్రకటించింది. 2 ఏళ్ళు కూడా అయింది. సో ఇద్దరు ఎంత మేరకు డెవలప్మెంట్ కు సహకరిస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు? ఎవరు చేసినా వీళ్ళ చేతిలో ఉన్నది ఏం లేదు. గంగుల కమలాకర్ ఆయన మంత్రి ఉన్నా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు. పైనుంచి బడ్జెట్ వస్తేనే వీళ్ళు చేయగలుగుతారు. మెయిన్ థింగ్ ఏ గవర్నమెంట్ నడవాలన్నా బడ్జెట్ ఈజ్ క్రైటీరియా. బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకోకుండా ఏ పథకాలు పెట్టి ఏది చేసినా కూడా ఏది నడవదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అంటే అధికారంలో లేదు. సో బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు బాగానే బండి సంజయ్ కుమార్ తీసుకొస్తున్నట్ట. 2000 కోట్లు అంటుండు. రీసెంట్ గా 840 కోట్లు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ కోసం. నిజమేనా ఇది? కరీంనగర్కి వచ్చిన మాట వాస్తవమే. ఒక్క కరీంనగర్కే రాలేదు, మిగతా కూడా వచ్చినాయి. కరీంనగర్కి వచ్చినాయి ఆయన చెప్పుకుంటాడు. ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి పార్లమెంట్ పరిధికి వచ్చినాయని చెప్తున్నాడు. అదే ఆయన పార్లమెంట్ పరిధికి వచ్చినాయని చెప్పుకుంటాడు. మిగతా పార్లమెంట్ కూడా ఇచ్చింది, ఇయ్యలేదని ఏం కాదు. ప్రతి బడ్జెట్ ఇచ్చేటప్పుడు నిన్ను చూసి నన్ను చూసి ఇచ్చారు కదా, దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. సెంట్రల్ బడ్జెట్ రిలీజ్ చేయాలంటే స్టేట్ లో ఉన్న ఎక్స్చెక్కర్ పొజిషన్ ఏంటిది, అక్కడికి వెళ్ళి ఎస్టీ ఎంత జమ అవుతుంది, మనం ఎంత రిఫండ్ చేయాలి కదా, దానికి రేషియో డిసిడెంట్ ఉంటుంది. ఆ రేషియో డిసిడెంట్ ఫాలో అవుతారు. అంతేగాని వీడు చెప్తాడు వాడు ఏమి ఇస్తలేడు, నాకు 0 ఇస్తలేడని వాడు అంటాడు. వాడు చెప్తాడు నేను ఇన్ని ఇచ్చినా మీరు ఏం చేయలేకపోతానని వాళ్ళు చెప్తారు. ఇది ఒకరి మీద ఒకరు చెప్తారు. లాస్ట్ ప్రశ్న, బండి సంజయ్ కుమార్ కొడుకు ఇన్సిడెంట్ రీసెంట్ గా జరిగింది. కేసు గురించి మనం మాట్లాడాల్సిన సందర్భం కూడా కాదు, అవసరం కూడా లేదు. సో వాళ్ళ కొడుకు ఎఫెక్ట్ బండి సంజయ్ కుమార్ రాజకీయ భవిష్యత్ పైన మన పడే అవకాశం ఉంది. ఇప్పుడు మన కేసీఆర్ బిడ్డ సారా దందాల పోయి ఇరికింది, ఏమైనా ఎఫెక్ట్ పడదా? ఇప్పుడు ఆమెనే పార్టీ పెట్టింది. రాజకీయంలో లంగతనం చేసినోడు తొందరగా షైన్ అవుతాడు, ల్యాండ్ కబ్జా చేసినోడు తొందరగా షైన్ అవుతాడు, నలుగురిని ముంచినోడు తొందరగా షైన్ అవుతాడు. సవ్యంగా ఉన్న రాజకీయంలో పైకి వచ్చినోడు చాలా అరుదు. నాకు బంధువులు లేరు, నాకు ఎవరు లేరు, నేను సంపాదించుకుని ఏం చేయాలి అనుకునే నిస్వార్థంగా ఉన్నవాడు ఉంటే ఏం తినడు. మిగతా వాడు ఎవడైనా తినుడు పక్క పెట్టాడు. ఇప్పుడు ఈ కొడుకు ఎఫెక్ట్ తండ్రి మీద ఏమైనా పడే తండ్రి బాధ్యత వహించాలి ఇవన్నీ అంటారు. తండ్రి మీద అస్సలే పడది. ఒక తండ్రి ఉంటాడు, తండ్రికి ఒక బిడ్డ లాగా ఉంటది, ఒక కొడుకు లాగా ఉంటాడు, ఇంకోటి ఏదో లాగా ఉంటాడు.
ఈయన ప్రోత్సహించేది కాదు, ఈయన దాని మీద శ్రద్ధ పెట్టలేదు. ఆయనకున్న ఆవగేషన్స్ తోని పిల్లవాడి మీద పెట్టవలసిన శ్రద్ధ పెట్టలేదు. అంత మాత్రాన పిల్లవాడు తప్పే అది 100% తప్పే. ఆ పిల్లదేమన్నా ఒప్ప? ఇప్పుడు పిల్లగానికి తినిపిస్తుంటుంటే దాని తల్లి ఫోటోలు ఎందుకు తీసింది? వీడు తప్పే అనుకుంటే. రూల్ ఏం చెప్తుందంటే లీగల్ గా 18 years బిలో ఉంటే పోక్సో కేసు అట్రాక్ట్ అవుతుంది. తప్పు ఎవరన్నా చేయని, అంతే తప్ప తప్పు వీందొక్కందే కాదు కదా. ఇప్పుడు అదే కదా, కలిసినప్పుడు బానే ఉంది, విభేదాలు వచ్చినప్పుడే పోక్సో కేసు. అమ్మాయి ఇంట్లోనే వానికి ఇది తినిపిస్తుంటే తల్లి ఫోటో తీస్తే ఇక ఎంకరేజ్ చేసినట్ట డిస్కరేజ్ చేసినట్ట? అది 17 ఏళ్ళే ఉండే, మరి ఎందుకు ఏం అవసరం వచ్చింది వాంతో పోవడానికి? వాడు తాగి అంటే కొడుకు సరే తప్ప ఉపాధి తర్వాత చట్టాలు తెలుస్తాయి తర్వాత సంగతి. ఇప్పుడు తండ్రి రాజకీయ భవిష్యత్తు కథమైంది అంటా ఉండరు కదా. అసలే కాదు. వీడు తప్పు చేస్తే తప్ప తండ్రి వాని మీద శ్రద్ధ పెట్టలేదనే ప్రసక్తి వస్తుంది తప్ప కొడుకు ఏదో తప్పు చేసిండు అని తండ్రి మీద ఎఫెక్ట్ అయ్యే ప్రసక్తి లేదు. వెల్కమ్ సార్. మీరు ఏం చెప్పాలి సార్, అంత మనోళ్ళు చెప్పిండ్రు. మీ సేమ్ ఒపీనియన్ ఉండదు, డిఫరెంట్ అయితే మాది ఇక్కడ డిస్కషన్ అదే ఉంటది. ఆ బీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్లే నడుతుంది, ఇప్పుడు ఇది అట్లనే ఉన్నది. మొత్తం పెన్షనర్స్ అయితే అందరూ వరీలు ఉన్నారు, అందరూ పరిశాన్ అవుతారు. కొత్త పార్టీ రావాలా లేకపోతే ఉన్న పార్టీ? కొత్త పార్టీ వస్తేనే బాగుంటది. కొత్త పార్టీ అంటే ఇక చాలా మట్టుకు అయితే ఇంట్రెస్టెడ్ బీజేపీ మీద ఉన్నది. రిటైర్ పర్సన్స్ కానీ ఇంటలెక్చువల్స్ కానీ అట్లా బీజేపీ అని అనుకుంటా. పరిస్థితి లేదు కదా సార్ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో. క్యాడర్ సరిగా లేకపోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నట్టు అని అనిపిస్తుంది. వాళ్ళ క్యాడర్ వాళ్ళకు ఉంటే లోకల్ మెయింటైన్ చేసేటట్టు, కాంగ్రెస్ కున్నంత ఈ టీఆర్ఎస్ కున్నంత క్యాడర్ లేదు కాబట్టి ఉన్న క్యాడర్ ఏదన్నా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత వీళ్ళు కొంత గట్టి ఫైట్ చేస్తే క్యాడర్ ఏమో సార్ జరసేపట్లో వచ్చేది. అదే మరి ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు కదా. మరి చేయలేదంటే ప్రైమరీ మెంబర్ నుంచి రావాలి, అది కింది నుంచి రావాలి. మీ ఒపీనియన్ ఏంది బండి సంజయ్ కుమార్ కేసు విషయంలో? బండి రాజకీయ భవిష్యత్తు ఏమైనా ప్రశ్నార్థకంగా? ఆయన మీద ఏం పడదు, అది ఎవరితో చేసిన దానికి అది మొత్తం అంతా బయట పెట్టింది, అది చేసింది. దాని తల్లిదండ్రులు అందరు చూసిండ్రు, బయట ఉన్నది, తిరిగింది, రిసార్ట్ లో పోయింది, ఎటో పోయింది, 31st December నాడు చేసుకున్నది. ఇవన్నీ చేసుకొని ఇప్పుడు వాడు నన్ను ఇది చేసిండు అని అంటే ఏం లాభం? బాగా నింబడి ఇంక 2-3 ఉన్నారట ఇట్లా కమ్యూనికేషన్ లా. అది ఏం పడదు, అది అయిపోయింది. బండి సంజయ్ పరిస్థితి పని అయిపోయింది, ఇవన్నీ కామెంట్ అంటారు. ఇక అపోజిట్ ఉన్నదా, 4 రకాలు అంటారు. అనంత మాత్రం ఆయన ఏం చేసిండని. బండి సంజయ్ మంచి క్యారెక్టర్, బాగా రోజుల నుంచి ఆయన కౌన్సిలర్ నుంచి ఎదిగినాడు. అంత లేదే ఎంపీగా 2 సార్లు వెళ్తాడా అట్లా. బానే ఉంటాడా మీతోటి? రిసీవింగ్ బానే ఉంటుందా? అందరూ ఎవరే ఉంటారు, పొలిటికల్ లీడర్ అందరూ అంతే కదా. ఇప్పుడు ఆయన కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి పోయింది కదా, కొంత చేంజ్ అవుతారు కదా. అట్లయితే ఏమి అనిపిస్తలేదు మాకు. రైట్. ఓకే, ఇది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్స్ తోటి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేసినాం. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలన, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల కాలం పరిపాలన, బండి సంజయ్ కొడుకు కేసు సంబంధించి బండి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటే డిఫరెంట్ ఒపీనియన్ పబ్లిక్ చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో. చూసండి, పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.